రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పడకేసింది. 10 ఏళ్లు అభివృద్ధి సంక్షేమాన్ని చూసిన తెలంగాణ ప్రజలు 2 ఏళ్ల కాంగ్రెస్ పనికి మాలిన పాలనను చీకొడుతున్నారు. అధికార పార్టీ నాయకుల చేతగానితనాన్ని ఖండిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటూ కాంక్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా అంకిల్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. కేసీఆర్, కేటీఆర్లను కలిసి తమ గోడును చెప్పుకోవాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కోయిలకుండ మండలంలోని వివేకానంద చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రామచందర్కు సన్మానించారు. పాదయాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు చెప్పారు. అంకిల గ్రామం నుంచి కావలి రామచందర్ అనే ఒక యువకుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాలలో ఏమీ చేయలేదు కాబట్టి గత 10 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ పనులని మేము చూడలేక మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతన ఒక యువకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో కేటీఆర్ పైన ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు మన కోయిలకొండ మండలం నుంచి హైదరాబాద్ కేటీఆర్ గారు అన్నగారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, తెలంగాణ అభివృద్ధి కావాలి అన్న ఒక కాన్సెప్ట్తోన ఈరోజు పాదయాత్రగా బయలుదేరుతున్న తరుణంలో ఈరోజు కోయిలకొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అన్నగారికి స్వాగతం పలికి చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అన్నగారికి ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు, ఆటంకాలు ఎదురు కాకుండా అన్నగారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలి. అదేవిధంగా అన్నగారు ఈ మండలం నుంచి కేటీఆర్ గారికి వచ్చి హైదరాబాద్ వరకు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడుగున అన్నగారికి స్వాగతం పలుపుకొని వారికి కలవాలని చెప్పి మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోయిలకొండ మండలం నుంచి హైదరాబాద్ చేరే వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అన్నకు సహకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోయిలకొండ మండలం తరఫున రాజేందర్ రెడ్డి అభిమాన సంఘం తరఫు నుంచి ఒక కోయిలకొండ మండల యువత నుంచి స్వాగతం తెలియజేస్తున్నా. అందరికీ కూడా మాది అంకిల్ల రామచందర్ ముద్రాజ్. నెక్స్ట్ సీఎం కేటీఆర్ కావాలని కోరుకుంటున్నాం. కలిసి రావాలి. ఏం ప్రభుత్వం అంటే ఒకటి కాంగ్రెస్ వచ్చినా కానొట్టి ఏరియా సాన్సులు అంటే ఒకటి లేదు. ఒక్కటి ఏం గందరగోళాలు అవుతున్నాయి. మున్సిపాలిటీలు కూడా ఆడ ఊళ్ళో కూడా మోర్లు తీస్తలేరు సరిగ్గా రోళ్ళు ఊడ్చేటోళ్ళు కరెక్ట్ ట్రాక్టర్ కూడా పెడతలేరు కరెక్ట్ ఊళ్ళో. ఎవరు అడిగేటోళ్ళు ఏమన్నా అంటే ఇక మీ కార్యకర్తలు మీ పార్టీ ఉంది అంటారు, అధికారంలో ఉంది అంటారు. మా పార్టీ మా అధికారం అంటారు.